హెచ్ఓడి యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కంప్లీట్గా మూవీ అయిన తర్వాత ఫస్ట్ కాపీ చూసుకునేటప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్? అనుకున్నట్టు పెట్టామరా భయ్ అని చెప్పేసి అనిపించిందా? లేకపోతే ఫస్ట్ కాపీ చూసుకునేటప్పుడు ఆ ఫీలింగ్ అనే దానికన్నా టెన్షన్ ఎక్కువ ఉంటుందండి. టెన్షన్, టైం బాబోయ్, అంటే ఓవర్సీస్ కాపీ పంపించాలి, ఇక్కడ క్యూబ్ లోడింగ్, అబ్బో కంటెంట్ ఇచ్చేయాలి పైనుంచి ఫోన్లు వస్తూ ఉంటే ప్రెషర్. ఈ ఫస్ట్ కాపీ చూడటం అనేది అంత సాఫీగా అంత స్మూత్గా ఉండదండి. ఫస్ట్ కాపీ చూసేటప్పుడు టెన్షనే ఉంటుంది, ఏమైనా మిస్ అయిందా. ఇప్పుడు ఫస్ట్ కాపీ రెడీ అనుకుంటే మనం క్యూబ్కి ఇస్తే క్యూబ్లో వాళ్ళు ప్రీవ్యూగా అరేంజ్ చేస్తారు. ఓకే, మీరు ఇచ్చిన కంటెంట్ అంతా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకున్నాను, టెక్నికల్ చెక్. ఏమైనా సింక్ మిస్ అయిందా, సింక్ అవుట్లో అయినా అవి చూడడానికి వెళ్ళాలి. అది చూసేటప్పుడు సింక్ ఏమైనా మిస్ అయిందా, లేకపోతే ఏమైనా అప్పటికే మనం ఆర్ఆర్ అంటే మ్యూజిక్ అంతా చిన్న చేంజెస్, యాడ్ ఆన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవో చేసి అన్ని పెట్టి తీసుకొచ్చి ఉంటాం. ఆ ఇన్స్ట్రుమెంట్ వచ్చిందా లేదా, ఇక్కడ ఈ డైలాగ్ హై చేసాము, అక్కడ డైలాగ్ మ్యూట్ చేసాం, అవన్నీ కరెక్ట్గా అయినాయా లేదు, ఈ చూసుకునేసరికి అయిపోద్దండి. ప్రశాంతంగా ఫస్ట్ కాపీ అనేది ఉండదు. ఫుల్ టెన్షన్ మధ్యలో హైపర్ టెన్షన్ ఉంటుంది అందరూ టీం అందరికి. ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు ఫాలో అయ్యి ఉంటారు. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మ్యూజిక్ కానీ ఇదంతా ఏడీ టీం నుంచి ఒకరు ఫాలో అయ్యి ఉంటారు. విజువల్ సీజీకి పంపించిన షాట్లు, సీజీ షాట్లు అన్ని కరెక్ట్గా వచ్చినాయా లేదా, డిఐ నుంచి అనుకున్న షాట్లను కొన్ని షాట్లలో చిన్న జూమ్ పెడతాం, ఆ జూమ్ కరెక్ట్గా వచ్చింది, ఈ అంతా విజువల్ ఫాలో అయిన ఏడీ అంతా ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసుకునేసరికి అయిపోతుంది టెక్నికల్ చెక్ అంతా మనకి. దాంట్లో కూడా అప్పుడు మాకు రియాక్షన్ వచ్చి క్యూబ్లో ఆపరేటర్ వెనకాల సిస్టమ్ నుంచి ప్లే చేస్తుంటాడు, అతను రియాక్షన్ అనమాట. వెరీ ఫస్ట్ ఆడియన్ వాళ్ళు ఫుల్ కాపీకి ఫుల్ సినిమాకి, ఎందుకంటే ఇదే వెళ్తుంది థియేటర్కి, ఇంకా ఏం మారదు. వీళ్ళు ఫస్ట్ ఆడియన్ అవుతారు. అతను చూస్తున్నా క్యూబ్ ఆపరేటర్. ఏంటి భయ్యా మీరు అసలు సినిమా కంటే ఫస్ట్ చుట్టూ ఉన్న రియాక్షనే చూసుకుంటారు. సినిమాలో ఏముందో నాకు తెలుసు కదా, అక్కడ ఏముందో నాకు తెలుసు. సౌండ్ వింటూ వీళ్ళు చూస్తా ఉంటే ఏం జరుగుతుంది, దానికి ఏం రియాక్ట్ అవుతున్నారో మనకి అర్థం అవుతుంది. సో అట్లా చూసుకుంటాను. ఓకే, వీళ్ళు ఓకే. కానీ అండ్ పావురాలను ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు బ్రో? ఏ పావురాలు బ్రో? అగ్రెషన్ సక్సెస్ తర్వాత వచ్చిన ఆ పావురాలు కాదు బ్రో, ఇందులో ఉన్న చందు అండ్ జాబిలి. ఓకే, వాళ్ళు పావురాలు అన్నారా? పావురాలే కరెక్టే. క్యారెక్టరైజేషన్ కూడా చాలా డీసెంట్ గా డెలికేట్ చేశారు, అంటే ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటెన్షనల్ అండి, అంత ఇలాగే ఉండాలి అని కొంచెం అడమెంట్ అనే చెప్పాలి ఆ విషయంలో. చందు జాబిలి విషయంలో కొంచెం అడమెంట్ గానే ఉన్నాను. చందు ఈజీగానే దొరికేశాడు, రోషన్ ఈజీగా దొరికేశాడు అనడం వెనుక చందు రోషన్ ప్యాషన్ రైమింగ్ ఉంది. ఓకే, చూపించిన ప్యాషన్ అంటే ఆడిషన్కి వచ్చాడు, ఆడిషన్కి 2 సీన్లు చెప్పాము, 2 సీన్లు చేశాడు. చేసిన తర్వాత ఏం అర్థమైందో తెలీదు రోషన్కి, ఏమర్థం చేసిన కానీ ఈ క్యారెక్టర్ ఎలా అయినా నేనే చెయ్యాలి, ఇది నాకే రావాలని ద ఫాలో అప్. ఎవరికి ఫోన్ చేయొచ్చు, ఎవరి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, ఏమైందన్నా మళ్ళీ రమ్మంటారా, లేకపోతే ఇంకోలా అయినా చేయనా, లేదా కాస్ట్యూమ్ వేసుకొని అంటే ఆ క్యారెక్టర్కి తగ్గ కాస్ట్యూమ్స్ అయినా తెచ్చుకొని చేయనా అని ఒక రకమైన ఎంతూజియాజం, ఒక ఇంట్రెస్ట్ చూపించేవాడు. రోషన్ మీద భలే అనిపించింది నాకు అసలు స్టార్టింగ్లోనే. అంటే ఏదో చూసాడు ఈ క్యారెక్టర్లో, ఎలా అయినా ఈ క్యారెక్టర్ నేనే చెయ్యాలి అనే ఎక్సైట్మెంట్ కనిపించింది రోషన్. బాగా అనిపించింది నాకు. ఓకే, ఈ రేంజ్ ఎక్సైట్మెంట్ ఉన్నోడు చందు ప్లే చేస్తే చాలా బాగుంటుందని బాగా అనిపించి చందుకి తొందరగానే ఫిక్స్ అయ్యాం. జాబిలి మాత్రం ఒక పాయింట్లో ఏంటి నాకు జాబిలి దొరకదా ఈ టెన్షన్ కూడా వచ్చింది నాకు. అంటే మన పారామీటర్స్ ఏంటంటే మా కన్సిస్టెన్సీ ఉంది, తెలుగు అమ్మాయి కావాలి, ఆ 17 yearsలోనే ఉండాలి. 22 years అమ్మాయినో లేదా 24 years అమ్మాయినో తీసుకొచ్చి ఇచ్చి నీకు 17 years అమ్మాయిలో చూపించమంటే చూపించడానికి రెడీగా లేను. అది అవ్వదు, ఈ సినిమాకి అది వర్కౌట్ అవ్వదు. ఫ్రెష్ ఫేసెస్, కొంచెం మ్యానిపులేట్ చేయకూడదు ఏజ్ ఈ సినిమాలో. అంటే వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళు ఇన్నోసెంట్, ఆ ఫేసెస్లో ఆ ఇన్నోసెన్స్ తెలియాలి, అలాగే ఉండాలి. మనం మళ్ళీ ఏదో మ్యానిపులేట్ చేస్తే ఉన్న ఆ అడాలసెంట్ ఆ చిన్న ఫీలింగ్ ఉంటుందండి, అది మిస్ అయిపోతే మళ్ళీ వర్కౌట్ అవుతుంది, రాదని చెప్పి తెలుగు అమ్మాయి ఉంటుంది. తెలుగు అమ్మాయి కాకపోతే ఎక్కడో చిన్న సినిమాటిక్గా అనిపిస్తుంది, ఆ మాత్రం సినిమాటిక్గా వెళ్ళడానికి కూడా రెడీగా లేము. సో తెలుగు అమ్మాయి ఉండాలి, ఏజ్ రెస్ట్రిక్షన్ ఉంది, 17 years అమ్మాయే కావాలి, అంటే బిలో 18, 100% బిలో 18 అమ్మాయి ఉండాలి, 18 దాటిన అమ్మాయి వద్దు అని మనం 17 ఉండాలి, తెలుగు అమ్మాయి అయ్యి ఉండాలి, ఎక్కడి నుంచి అంటే మళ్ళీ క్యూట్గా ఉండాలి. ఎన్ని ప్రొఫైల్స్ అంటే కోఆర్డినేటర్స్ పిచ్చి వచ్చేసేది, 100 profiles పంపించారు, అన్ని చూసేవాళ్ళం, కాదు ఈ అమ్మాయి కాదు
మా వల్ల కాదండి, నేను చేతులు ఎత్తేద్దాం అనుకుంటే, కానీ ఎవరు చేతులు ఎత్తలేదు. యా. కోఆర్డినేటర్స్ ఆర్ వెరీ, అంటే వచ్చి మాట్లాడారు. అంటే మీరు చూస్తున్న పారామీటర్స్కి మీకు తెలుగులో దొరకడం కష్టం అండి, అదర్ లాంగ్వేజ్ ట్రై చేద్దాం, మలయాళం నుంచి దొరకచ్చు, ఆ ఏజ్ గ్రూప్లో, అండ్ మళ్ళీ పర్ఫార్మర్ అయి ఉండాలి. ఏజ్ మ్యాచ్ అయ్యి తెలుగు అమ్మాయి అయ్యి ఉండి క్యూట్గా ఉంటే సరిపోదు, పర్ఫార్మర్ పర్ఫార్మర్ ఇవన్నీ ఉన్నాయి. మలయాళంలో మంచి పర్ఫార్మర్స్ ఉంటారు, అక్కడి నుంచి మనం చూస్ చేసుకోవచ్చేమో, మలయాళం ప్రొఫైల్స్ పంపించమంటారా. ఇక్కడ వరకు వచ్చాం మేము. ఏంటి తెలుగులో ఇంకా అమ్మాయి తెలుగులో నాకు జాబిలు దొరకదా అని నా బాధ. ఏంట్రా ఇలా ఫీల్ అవుతూ ఉండే. అప్పుడు సంహౌ ఈ ఫౌండ్ జాబిలి. నా ఫ్రెండ్ యువరాజ్ మనోడు, అంటే నేను జాబిలి కోసం మేము తెగెత్తుకుతున్నామని ప్రొఫైల్స్ అన్నీ పంపిస్తూ ఉండేవారు. మనోడు కూడా ప్రొఫైల్స్ అన్నీ పంపిస్తూ ఉంటే సడన్గా ఈ ప్రొఫైల్ పంపించాడు. ఈ అమ్మాయి జాబిలికి ఏమైనా సెట్ అవుతుందేమో చూడు అంటే, ఇన్స్టా ప్రొఫైల్ చూసిన వాళ్ళు అందరినీ ఆడిషన్ చేసి రమ్మని పిలవలేము, ఎందుకంటే అక్కడ యాక్టర్ అని ఉండాలి, వాళ్ళకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళని పిలవాలి. ఊరికే ఇన్స్టాలో చాలా బాగా అనిపించి రీల్స్ బాగా చేస్తున్నారు అని వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళకి సినిమాల్లో యాక్ట్ చేయడానికి ఆ ఫ్రీడమ్ లేకపోతే ఆ పర్మిషన్ ఉండదు వాళ్ళకి. రీల్స్ వరకు ఏదో ఇంట్లో చేసుకో అని అంటారు, కానీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నట్టు తాడ తీస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇంట్లో. సో ఇప్పుడు ఆ పారామీటర్ కూడా ఉంది అక్కడ. వాటి మధ్యలో ఈ అమ్మాయి శ్రీదేవి అని ఒక ప్రొఫైల్ పంపించగా, బేబీ శ్రీదేవి అని ఉండేది ప్రొఫైల్ పంపించగానే, నేను ఫస్ట్ ఆ ప్రొఫైల్ కూడా చూడకుండా పైన యాక్టర్ అని ఉందా అని అడిగేవాడిని. యాక్టర్ అని ఉంది ఈ అమ్మాయి అంటే, అయితే చూస్తారని. అప్పుడు అంటే యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పైన యాక్టర్ అని పెట్టుకుంటారు. సో యాక్టర్ అని ఉందని అప్పుడు చూస్తే ఆ రీల్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి వెంటనే టీంకి ఇచ్చి పిలిపించండి అంటే, ద వెరీ నెక్స్ట్ డే కాకినాడ నుంచి వచ్చింది ఈ అమ్మాయి, జాబిలి. ఈరోజు జాబిలి అలా సెట్ అయిపోయింది. ఓకే. అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ మీద వస్తున్న మీమ్స్ అన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నేను చాలా తక్కువ సోషల్ మీడియా, బాగా తక్కువ, కానీ నేను చూస్తాను, నాకు చూపిస్తారు, నేను చూడటం కన్నా చూపించేవి ఎక్కువ, బాగా అనిపిస్తాయి. అంటే నా వరకు ఏంటంటే, ఎంత ఎక్కువ మీమ్స్ వస్తే సినిమా అంత ఎక్కువ సక్సెస్ అయినట్టు అని ఫీల్ అవుతాను. అండ్ ఇట్స్ ట్రూ. ఒక సినిమా గురించి మీమ్స్లో కానీ లేదంటే ట్రోల్స్లో కానీ ఎక్కువ మాట్లాడుకుంటున్నారంటే దానికి ఎక్కువ క్రేజ్ ఉందని, దానికి ఎక్కువ పాపులారిటీ వచ్చిందని. అట్లా ఎక్కువ మీమ్స్ వస్తుంటే అబ్బా సినిమా ఎక్కువ క్రేజ్ వచ్చిందని ఫీల్ అవుతుందండి. కానీ చాలా కొన్ని ఎంత క్రియేటివ్గా ఉన్నాయంటే మీమ్స్, అసలు ఎంత బాగున్నాయో, బాగా చేశారు. అంటే నవ్వుకోవడానికే చేస్తారు అవన్నీ, బాగా నవ్వించారు మీమ్స్లో. మేము సినిమాలో నవ్వించలేదు, సినిమాలో మేము నవ్వించలేదు, కోర్టు సినిమాతో నవ్వించే బాధ్యత మేమర్స్ తీసుకున్నారు. థ్యాంక్స్ టు ఆల్ ద మెంబర్స్. సరదాగా మీరు కూడా అంటే టీం ఒక వీడియో చేశారు కదా, అంటే దర్శి గారు, శివాజీ గారు అండ్ రోషన్ అండ్ శ్రీదేవి నలుగురు కలిసి మీమ్స్ గురించి వీడియో రిలీజ్ చేస్తే మేము రియాక్షన్స్ భలే ఉంది బ్రో. అసలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తూ ఉంటే శివాజీ గారి ఎక్స్ప్రెషన్ కానీ శ్రీదేవి ఎక్స్ప్రెషన్ కానీ, అంటే ఒక్కొక్కరి రియాక్షన్ కూడా కంప్లీట్ డిఫరెంట్ అనిపించింది. అది అంత బాగా ఎక్కేసింది మళ్ళీ. అంటే అదే అంటాను కదా, మీమ్స్ అంటే ఎంత మీమ్స్ వచ్చినాయి అంటే, ఆ మీమ్స్కి రియాక్షన్ వీడియో చేసాం. మీరు అన్న వీడియో చేస్తే ఆ వీడియో యూట్యూబ్లో పెడితే దానికి కూడా 1 million వ్యూస్ వచ్చినాయి. అంత మిలియన్ దాటిని అంటే ఏం జరుగుతుంది అసలు బయట అనుకున్నాను. నేను థియేటర్కి వెళ్ళి థియేటర్ అప్లాజ్, థియేటర్ రియాక్షన్ చూసుకొని వచ్చేసి నేను ఓకే సినిమా బాగా ఆడుతుంది అనుకుంటున్నాను, కానీ నేను అనుకున్నాను కన్నా ఇంకా బాగా ఆడుతుంది బయట ఇన్స్టాగ్రామ్లో. ఓకే సూపర్ అనుకున్నాను. ఓకే. అంటే మూవీ రిలీజ్ అవ్వకముందు అయితే ఎస్పెషల్లీ ఆ ఒక స్టెప్తోనే, ఆ స్టెప్తో ఒక రకంగా మీరైతే వాయిచ్చేస్తే, రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ మీమ్ ఏంటంటే, శుభం కాటు పడేటప్పుడు వాళ్ళిద్దరూ హక్ చేసుకునే సీన్ ఒకటి ఉంటుంది, అక్కడ కూడా ఒక సరదా మీమ్స్ అనమాట. అవును. అప్పుడు ప్రియదర్శి గారిది ఉంటుంది అనమాట రియాక్షన్, ఇందుకేనా నేను వాదిచ్చింది ఒకటే సరదాగా. అవన్నీ భలే సరదా అనిపించింది. అండ్ కోర్టు మూవీ మీద చూడాలి అనే ఒక ఎంతూసియాస్టిక్ అనేది కూడా పెరిగేలా చేసేసాయి. సినిమా చూడడం వాళ్ళకి ఆ మీమ్స్ అని చూస్తే ఏముందిరా ఈ సినిమాలో అని అనిపించే ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. గ్రేట్ జాబ్. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ బ్రో, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అండ్ దాని తర్వాత ఆ సాంగ్ కానీ ఎవ్రీథింగ్ ద పర్ఫెక్ట్ సింక్ అయ్యేలా చేసేసారు విజయబుల్ కానీ. ఎలా అనిపించింది బ్రో? ఆయన విజయ్ బ్రో ఆయన ఒక రకమైన మనిషి, వెరైటీగా అనిపిస్తుంది. ఏ ఇన్పుట్ బ్రో, ఇక్కడ ఇలా రావాలి, ఇది ఇలా ఉండాలి, ఈ మ్యూజిక్ ఇక్కడ ఇది చేయాలి, ఇలా రావాలా, ఏం మాట్లాడుకోలేదు.
సినిమా తీసాను, సినిమా పంపించాను, నేను మ్యూజిక్ చేశాడు అంతే. నేనేం మాట్లాడలే. దానికి తగ్గట్టు అయిపోయింది మొత్తం. ఆయన ఏం ఫీల్ అయ్యాడో అది చేశాడు మ్యూజిక్ అంతే. నేను అదే అన్నా, బ్రో సినిమాని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. అంటే ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి, ఓకే ఇక్కడ టెన్షన్ బ్రో, ఇక్కడ హై, లేదా ఇక్కడ ఇది అని మనం అన్నీ చెప్తే చేస్తారు, వస్తుంది మ్యూజిక్ ఫైన్. కానీ నేను అంటే ఇప్పుడు చెప్తే కొంచెం ఓవర్ యాక్షన్లో ఉంటుంది. నేను ఈ సినిమా రిజల్ట్ అక్కడే చూశానండి, సక్సెస్ అక్కడే చూశాను నేను ఈ సినిమాది. ఎక్కడ ఏం ఉండాలి, ఏం ఫీల్ అవ్వాలి, మ్యూజిక్లో ఏం రావాలి అనేది మనం చెప్పకుండా ఆయన డెలివర్ చేశాడు. అంటే ఆయన ఈ సినిమాని అర్థం చేసుకున్నాడు ఆయన. ఓకే అయిపోయింది పని అనిపించింది అప్పుడు. చాలా అసలు విజయ్ బ్రతో వర్కింగ్ అసలు అదిరిపోద్ది. ఈ సినిమాలో 2 సాంగ్లు ఉన్నాయి కదా, 2 ట్యూన్స్ కూడా ఫస్ట్ ట్యూన్ ప్రేమలో సాంగ్కి ఫస్ట్ ట్యూన్ పంపించారు, అది ఓకే. సెకండ్ సాంగ్ చిట్టుగోవాకి ఓ ట్యూన్ పంపించారు, అది ఓకే. అంతే అయిపోయింది. 2 ట్యూన్స్ పంపించారు, 2 ఓకే అంతే. కానీ దర్శి గారు జస్ట్ బికాస్ ఆఫ్ దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫిలిం, సినిమాని ఆయన అర్థం చేసుకున్న విధానం. ఎలా బ్రో ఇలా 2 ట్యూన్లు ఇచ్చి 2 పాటలు ఓకే అయిపోవడం అనేది చాలా ఇప్పుడు జరగదు అనుకుంటుంది, ఇది చాలా రేర్. అంటే ఆయన అదే అంటారు, తిరిగి నాకు ఇస్తారు ఆయన క్రెడిట్. ఓకే అలా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు, అంటే నెరేషన్ ఈ సినిమాలో ఇది ఉంటుంది అని దాని లోపల ఉన్న ఎసెన్స్ మొత్తం అంత క్లియర్గా అర్థమయ్యేలా చెప్పేస్తే ఏమి ఇవ్వాలో మాకు క్లియర్గా అర్థమైపోద్ది కదా. సో అలా ఇచ్చిందే నేను ఆయన నేనేం చెప్పాను నాకు అర్థం కాదు ఇప్పటికి. దర్శి గారికి ఎందుకు బ్రో అన్యాయం చేశారు? అక్కడ లవ్ స్టోరీ ఏమో అట్లా మంచిగా పెట్టారు, ఇక్కడికి ఈయనకేమో లవ్ స్టోరీ పెట్టనట్టు అట్లా చూపించినట్టు చేసేసారు. లవ్ స్టోరీ ఏం కాదు, ఏం లేదు అసలు. ఈ దర్శి సూర్యతేజ్ అనే క్యారెక్టర్కి ఏముండదు అసలు, లవ్ ఇంట్రెస్ట్ ఉండదు, ఏముండదు. అది దర్శి గ్రేట్నెస్ అండి. బయటకు అంటూ ఉంటాడు, అరే నువ్వు లవ్ స్టోరీ తీసుకెళ్ళి వాడికే పెట్టావు, వాడికి సాంగ్ పెద్ద హిట్. అది రిలీజ్కి ముందే, సాంగ్ రిలీజ్ అవ్వడానికి ముందే సాంగ్ వినిపిస్తే సాంగ్ పెద్ద హిట్ రా, ఇది ఎక్దమ్ చాట్ బస్టర్ అవుతుంది ఈ సాంగ్ అని అన్నాడు. అన్న రిలీజ్ అవ్వకముందు ఎలా చెప్తావన్నా ఇట్లాంటి అని. నేను అరే నువ్వు చూడురా, నువ్వు రిలీజ్ చేయి అనేవాడు. అంత కాన్ఫిడెన్స్ ఉండేది ఆ సాంగ్ మీద. ఆ సాంగ్ రిలీజ్కి ముందే లవ్ స్టోరీ అడిగే పెట్టావు, హిట్ సాంగ్ అడిగే పెట్టావు, అన్నీ అడిగే ఉన్నాయి సినిమా, నాకేముందరా నల్లకొడి తప్ప అనేవాడు. అది సరదాగా బయటకు అంటూ ఉండేది అది సరదాగా. బట్ వెరీ జెంటిల్మెన్ అండి, హీ నోస్. ఈ సినిమాలో సూర్యతేజ అనే క్యారెక్టర్కి లవ్ ఇంట్రెస్ట్ కానీ లేదా ఇంకొక అదర్ డీవియేషన్ కానీ ఏమి ఉండదు, ఉండకూడదు. ఉండకపోతేనే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే కోర్ట్ రూమ్ డ్రామా ఈ సినిమా అయినప్పటికీ కూడా ఇట్స్ అ లవ్ స్టోరీ. ఇప్పుడు జాన్రా అంటే సినిమా లాంగ్వేజ్లో జాన్రా మాట్లాడాలంటే ఈ సినిమాకి కోర్ట్ రూమ్ డ్రామా ఇస్ అ జాన్రా. మై పర్సనల్ జాన్రా ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ లవ్ స్టోరీ. ఇది ఇద్దరు టీనేజర్స్ లవ్ స్టోరీ. ఇది ఇద్దరు టీనేజర్స్ లవ్ స్టోరీ చెప్తున్నాము ఒక పక్క, అండ్ అదే స్టోరీ వాళ్ళ స్టోరీయే ఈ సినిమా కథ. మెయిన్ డ్రైవింగ్ ఎలిమెంట్ అంతా కూడా వాళ్ళ లవ్ స్టోరీయే. అట్లాంటి ఒక లవ్ స్టోరీ మీద ఇంత పెద్ద కథను బేస్ చేసుకుని అంటే కోర్ట్ రూమ్ డ్రామా, కోర్టు లోపల జరిగే సీక్వెన్సెస్, ఆ క్రాస్ ఎగ్జామినేషన్స్, ఆ డ్రామా అంతా కూడా వాళ్ళ లవ్ స్టోరీ మీద బేస్ చేసుకొని పెట్టుకుంటే పక్కన ఇంకొక చిన్న లవ్ స్టోరీ అయినా అది డీవియేషనే. అది చేయకూడదన్న, అది ఉండదు, అది రాకూడదు. అంటే సినిమా వర్కౌట్ అవ్వాలంటే అది ఉండకూడదు. రైట్. అండ్ ఈ లవ్ స్టోరీలో జరిగే ప్లే మొత్తాన్ని నడిపించేది దర్శియే కాబట్టి ఆబ్వియస్లీ హీఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్, హీఈస్ దేర్ ఇన్ ద లవ్ స్టోరీ, అన్నిట్లో అతను ఉన్నాడు. అందుకే తనకి హీ నోస్ సో మచ్ అండి, ఇమ్మెన్స్ నాలెడ్జ్. దర్శితో కొన్ని విషయాలు మాట్లాడుతుంటే ఇవన్నీ ఎప్పుడు తెలుస్తున్నాయో నీకు అనిపిస్తుంది. అంటే ఎక్కడ చదువుతున్నావు, ఎక్కడ చూస్తున్నావు, ఇవన్నీ అనిపిస్తుంది. అంత నాలెడ్జ్ ఉంటుంది. నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంటుంది, నేనేమైనా వెనకబడి ఉన్నానా అని. అంత మాట్లాడతాడు, వెరీ నాలెడ్జబుల్. కానీ స్క్రిప్ట్ మీద కానీ తన చాయిసెస్ ఆఫ్ స్క్రిప్ట్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎవరు చేయని సినిమాలన్నీ చేస్తుంటాడు. అప్పుడప్పుడు కొన్ని చిన్న రిస్కీ అటెంప్ట్స్ అవి చేస్తుంటాడు, బట్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అవన్నీ. కానీ ఒక మల్లేశం చేయాలన్నా, ఒక బలగం చేయాలన్నా, ఇట్లాంటి మెయిల్ చేయాలన్నా, ఇట్లాంటివి అంటే అయ్యి ఉండాలండి. ఇట్లాంటి స్క్రిప్ట్స్ పట్టుకోవాలంటే ఆ సెన్స్ ఏదో చూస్తాడు. మీరు యూజువల్గా ఈ మూవీ రిలీజ్కి ముందు కానీ రిలీజ్ తర్వాత కానీ జరుగుతున్న ఈవెంట్స్లలో మెయిన్గా మీ డైరెక్షన్ టీమ్ని వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడించడము, ఇలా ఏంటండి, ఎలా వచ్చింది అసలు? అది ఏం లేదని రావడం, అది ఏం లేదు. నా థాట్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్, వెరీ ఫస్ట్ ఆడియన్స్. అంటే అప్పటికి మనం కథ ఎవరెవరు చెప్పుంటాం, సినిమాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి చెప్పుంటాం, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్,
డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ చెప్పుకుంటాం. బట్ అసిస్టెంట్ డైరెక్టర్కి కథ చెప్పం. స్క్రిప్ట్ ఇస్తారు, ఫైల్ ఇస్తారు, చదవమంటారు. పేపర్ మీద చదివి కథను అర్థం చేసుకుని ఆ సినిమాకి పనిచేస్తారు. అంటే దే ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమా ఏంటో మాట్లాడిస్తే బాగుంటుందని నాకు ఎందుకు అనిపించింది. అది చేశాను అంతే. ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ని స్టేజ్ మీద పిలిచి మాట్లాడిచ్చాడు, ఓకే ఏం డైరెక్టర్ రాయితను, ఇదేం కాదు అనిపించింది. ఇదేం లేదు ఇందులో. అండ్ సో కోర్టు మూవీ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అనే వాళ్ళు అన్సంగ్ హీరోస్ అండి. వాళ్ళు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఏదో నా టీము ఎక్సలెంట్గా పనిచేశారు, వీళ్ళు బాగా వీళ్ళకి రికగ్నిషన్ రావాలి అని చేసింది కాదు ఇది. ప్రతి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్లు అలాగే పనిచేస్తారు. ఏడీ టీం అనేది అన్ని సినిమాలకు అలాగే. నేను ఏడీగా పనిచేసినప్పుడు నేను కూడా అంతే. నేను ఏడీగా పనిచేస్తున్నప్పుడే నాకు అనిపించేది ఏడీస్కి ఎందుకు రికగ్నిషన్ రాదు అంటే. ఆఫ్ కోర్స్ అప్పుడు రిటర్న్ వచ్చే ఆన్సర్ ఏంటంటే, ఏడీ ఏదో రోజు డైరెక్టర్ అయితే మీకు వేరు కదా, మీకు వచ్చే పేరు వేరు, మీకు వచ్చే డబ్బులు వేరు అన్నీ అంటారు. కానీ ఎక్కడో ఒకడికి వస్తుంది అది. అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడే ఫీల్ అయి ఉన్నది, ఓకే అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా రికగ్నైజ్ చేయబడితే బాగుంటుంది అని. నేను ఏదో చేశానని నేను అనుకోను. కానీ ఈ సినిమాకి అంతేనండి, అసిస్టెంట్ డైరెక్టర్లు అనేవాళ్ళు మనం ఏదైనా టక్మని ఏదైనా పట్టుకోవాలన్నా వాళ్ళే, ఏదో పరిగెట్టాలన్నా వాళ్ళే, మాట్లాడాలన్నా వాళ్ళే, మాటలు పడాలన్నా వాళ్ళే, అన్నీ వాళ్ళే అండి. మనం చైర్లో కూర్చొని ఊరికే బిల్డప్ ఇస్తే సరిపోద్ది. డైరెక్టర్ అంటే అంతే. ఒకప్పుడు మీరు కూడా చేసిన వాళ్ళే కదండి. అవునవును, ఐడియా అనే వాళ్ళ దగ్గర. అందుకే ఈ సినిమా నేను ఈవెంట్లో కూడా అంటా, వాళ్ళే డైరెక్టర్స్. ఈ సినిమాకి వాళ్ళందరూ కలిపి డైరెక్షన్ చేశారు, నేను పేరేసుకున్నాను అంతే. ఓకే. అండ్ ఇప్పుడు మీకు వచ్చిన పేరు కానీ అండ్ ఒక సక్సెస్ కానీ అంత ఈజీగా రాలేదు. ఇట్స్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ యూ స్ట్రగుల్డ్ అండ్ కేమ్ ఇట్. అండ్ ఇప్పుడు ఒక సక్సెస్ అనేది వచ్చింది, దీన్ని నిలబెట్టుకోవడానికి ఇప్పుడు ఇంకా బాధ్యత అనేది కూడా పెరుగుతుంది కదా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రయత్నించే టైంలో అది ఉండేది వేరుంటుంది, వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునేది అది ఇంకా పెద్ద రిస్కీ ప్రాసెస్. ఇప్పుడు దాని గురించి మీ అసలు ఈ టాపిక్ ఈ పాయింట్ వచ్చింది బాగానే వస్తే, ఇది నాన్నగారి దగ్గర కూడా అంటే జనరల్ డిస్కషన్లో అది కూడా వస్తే నాన్నగారు గొప్ప మాట అన్నారు భలే. అంటే కోర్ట్ ఎంత సక్సెస్ అయింది, ఈ రేంజ్ ఆఫ్ రిజల్ట్ చూసాం కాబట్టి నెక్స్ట్ సినిమా దేనికన్నా బెటర్గా చేయలేదు, గొప్పగా చేయలేదు అని ప్రయత్నించడంలోనే ఫెయిల్ అవుతుంది జగదీష్. అసలు అది క్యారీ చేయకూడదు. అసలు కోర్టు సినిమాకి నువ్వు ఎలా వర్క్ చేసావు, కోర్టు సినిమా రాసేటప్పుడు కానీ కోర్టు సినిమా చేసేటప్పుడు కానీ మన ఐడియాలజీ ఎలా ఉంది, ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, అలా పని చేసుకుంటూ వెళ్తేనే మళ్ళీ నువ్వు కోర్టు లాంటి రిజల్ట్ తీసుకురాగలుగుతావు. కోర్టు అనే బ్యాగేజ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు కోర్టు ఇలా వచ్చింది కాబట్టి దీనికన్నా బెటర్గా ఏదో చేయాలి, దీనికన్నా గొప్పగా ఏదో చేయాలని ఆలోచించినప్పుడే బిస్కెట్ అయిపోతుంది. సో కోర్టు అనే అంటే రైటింగ్ ప్రాసెస్, క్రియేటివ్ ప్రాసెస్లో కోర్టు అనేది నీకు ఇప్పుడు బ్యాగేజ్ అవుతుంది. డోంట్ క్యారీ దట్. ఆ బ్యాగేజ్ని క్యారీ చేయకుండా జెన్యున్ అటెంప్ట్, కోర్ట్ అనేది ఇప్పుడు జెన్యున్ అటెంప్ట్గా బయట మంచి అప్లాజ్ వస్తుంది కదా, అంటే జెన్యున్గా వర్క్ చేశారు మీరు, అదే జెన్యున్గా మళ్ళీ వర్క్ చేయండి అంతే తప్ప కోర్ట్ అనేది దాన్ని యాడ్ చేసుకొని వర్క్ చేయొద్దాం. సూపర్ సార్, 100% అదే చేస్తానని చెప్పి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద సెకండ్. రానా గారితో ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏదండి రానా గారితో నెక్స్ట్ మూవీ ఏదో అయ్యో టాక్స్ ఏదో నడుస్తున్నాయని కూడా విన్నాము. అయ్యో అంతా అట్లా ఏం లేదండి. అంటే అమ్మో ఇన్ఫర్మేషన్స్ చాలా సెన్సిటివ్ అండి బాబు. లేదు అంటే ఇంకా ఏం అనుకోలేదండి, ఎవరితో ఏంటి అనేది డిస్కషన్ అది ఇంకా రాలా. ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ అయితే ఇదే ప్రొడక్షన్, నాన్నగారి ప్రొడ్యూసర్, నాన్నగారి ప్రొడక్షన్లోనే చేద్దామని డిస్కషన్. అది ఇంకా ఐడియా పిచ్ చేసాం అంతే, ఇంకా యాక్టర్ ఎవరు ఏంటి అంతే, ఇంత డిస్కషన్ ఇంకా వెళ్ళా. అంటే ఐడియా పిచ్ చేశారు కాబట్టి జస్ట్ అది కూడా సేమ్ కోర్ట్ కైండ్ ఆఫ్ ఒక డ్రామా కైండ్ ఆఫ్ ఇలా ఉండబోతుందా, లేకపోతే వి కెన్ సీ ఇన్ డిఫరెంట్ జోనర్. నేను యాక్చువల్లీ ఐడియాస్ చెప్పున్నా, అందులో ఏది చేస్తాం అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. చెప్పిన ఐడియాస్ కూడా ఏది ఒకదానికొకటి మ్యాచ్ అవ్వదు, అన్ని డిఫరెంట్ జానర్స్. నాకు జానరా కన్సిస్టెన్సీ లేదండి. నేను అసలు ఓకే ఈ జానర్ నేను నా స్ట్రెంగ్త్ ఇది, ఇందులో నేను బాగా షైన్ అవ్వగలను, ఈ జానర్ మీద చేస్తాననేది ఆ కన్ఫైన్మెంట్ లేదు. ఓకే, ఏదైనా ఈ కథ ఇలా చెప్పాలి అని అనిపిస్తే ఆ కథ అలా చెప్పాడు, దానికి ఏ జానర్ ఉందో నాకు తెలియదు. ఓకే, అంతకు పెళ్ళి ఎప్పుడు బ్రో? కుదరాలి బ్రో, అంతే అంటే అంతే అంటే అంతే అంటే లైఫ్ ప్రాసెస్ అంతే, జరగాల్సిన టైంలో జరిగిపోతుంది. లవ్ అయ్యో అంతే, ఇంకా పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే ఉందనుకోవాలా లేదనుకోవాలా, పార్ట్ ఆఫ్ లైఫ్ మాత్రం పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నారు, బాగానే ఉంది. ఉందా లేదా అనేది అంటే మీరు హైపోథెటికల్ గా మీరు ఆన్సర్ చెప్పినా హైపోథెటికలేనా? బీయింగ్ హైపోథెటికల్, బీయింగ్ డిప్లొమాటిక్, ఓకే, అన్ని అనమాట.
ఇప్పుడు ఓ డిస్కషన్ పెట్టుకున్నాం అంటే స్టేట్ వర్సెస్ నో బడీ అయిపోతుంది మన ఇద్దరిది కూడా ఈ విషయంలో. అవును. ఓకే, పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంది బ్రో ఆఫ్టర్ దిస్ సక్సెస్? అంటే చెప్తున్నాను కదండి, ఈ సక్సెస్ని నేను రియాక్షన్స్లో చూస్తున్నానని. అందులో మేజర్ రియాక్షన్ మా ఫాదర్దే. మా నాన్నగారి రియాక్షనే ఓకే సక్సెసే, ఇది సినిమా నిజంగా ఆడింది, ఓకే ఏదో ఏదో సాధించాం అనే ఫీలింగ్ మా నాన్నగారి ఫేస్లో కనిపిస్తుంది. అది మొన్న మేము చూసినప్పుడు కూడా మాకు అనిపించింది. అయ్యో ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ బ్రో. ఏంటంటే ఇప్పుడు మనము ప్రయత్నించాము, దాన్ని సక్సెస్ అయ్యాము. సక్సెస్ అవ్వడము మనం ఎంత ఎంజాయ్ చేస్తాం, మనకంటే ఎక్కువగా మన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా, దాంట్లో మనకు వచ్చే ఆనందం వేరుంటుంది. మా నాన్నగారు తట్టు అంత ఎక్స్ప్రెసివ్ కాదు, ఏది ఆయన మాట్లాడరు, ఏది ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూపించి అంత ఎక్స్పోజర్ ఉండదు. ఏం ఫీల్ అవుతున్నారో అంత క్లియర్గా చెప్పే మనిషి కాదు. వెరీ వెరీ స్టీరియోటిపికల్ మిడిల్ క్లాస్ ఫాదర్ అంతే. ఏది ఎక్స్ప్రెసివ్గా ఏం చెప్పరు, మనం అర్థం చేసుకోవాలి అంతే. చిన్న చిన్నవి అర్థమవుతాయి మనకి, ఓకే ఈయన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అని. ఆ చిన్న చిన్న నోటీస్ చేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. మరి ఇటు సైడ్ ప్రయాణం అనేది మొదలెట్టు పెట్టిన తర్వాత సో ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్స్ ఏంటి అసలు? నాకు వెనక్కి లాగేసి ఏంటది సినిమాలు ఏంటి కాళ్ళు ఎరగొడతాం ఇంట్లో కూర్చో ఇలాంటివి ఏం లేవు. మా ఫస్ట్ నుంచి మా నాన్నగారు మన వల్ల అవుతుందా అది అంటే, నువ్వు ఏదో అంటే మనది కాంది ఏదో పట్టుకుంటున్నావేమో, అంత పెద్ద కొండ నెత్తి మీద ఎత్తుకుంటున్నావు, చేయగలిగే పనేనా, మన వల్ల అవుతుందా ఇది, ఎక్కడో లైఫ్ రిస్క్ చేస్తున్నాం కదా, ఆ కన్సర్నే ఉండేది ఆయనకి అంతే తప్ప డిస్కరేజ్ అనేది ఎప్పుడు చేయలే. అంటే సీరియస్గా రియాక్ట్ అవ్వడం, నువ్వు వెళ్తే ఒప్పుకొని నేను ఇట్లాంటివి ఏం లేదు. ఆయన ఎప్పుడు ఆ కన్సర్నే ఉండేది. ఇప్పుడు సినిమా అంటే ఏంటి, అది ఏదో పెద్ద ప్రపంచం, అదేం చిన్న విషయమా, పెద్ద పెద్దోళ్ళు సపోర్ట్ ఉండాలంటే ఇప్పుడు అట్లీస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ మనకు కనీసం మన ఫ్యామిలీయో లేదంటే మొత్తం ఒక వీళ్ళు అంటే మనం ఒక పెళ్లి చేసుకుంటే పెళ్ళికి ఒక 500-600 మందిని పిలుస్తాం కదా, ఆ 600 మందిలో కూడా అంటే మన ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళు మన చుట్టాలు అని ఒక 500-600 మందిని పిలిస్తే ఆ 500-600 మందిలో కూడా ఒక్కడు ఉన్నాడు సినిమాకి సంబంధించినాడు. అంటే మనకి కనీసం ఒక్కడు కూడా తెలియదు, ఒక బ్యాక్గ్రౌండ్ లేదు. పోనీ ఫైనాన్షియల్గా ఏమైనా సాలిడ్గా ఉన్నావు అంటే అది లేదు. అంటే ఒక డబ్బులు లేదు, ఒక సపోర్ట్ లేదు, ఏమీ లేని దాంట్లో కూడా నువ్వు అలా వెళ్ళి చేసుకొని వస్తానంటే ఎంతవరకు పాసిబుల్ ఇది? అంటే ప్రాక్టికల్గా కొంచెం ఆలోచించాలి అన్నట్టు. ఆయన వొకాబులరీకి తగ్గట్టుగా ఆయన ఏదో మాట్లాడి చెప్పడానికి ట్రై చేసేవారు, కానీ మనం వినం అంతే. వినను అని ఆయనకు కూడా తెలుసు, మనం చెప్పినంత మాత్రం ఆగిపోడు అని ఆయనకు కూడా తెలుసు, కానీ బాధ్యతగా చెప్తా ఉన్నారు అంతే, చూసుకో కొద్దిగా ఆలోచించు ఇట్లనే అంతే. ఈ కైండ్ ఆఫ్ మాటలు, ఈ కైండ్ ఆఫ్ కన్సర్నే తప్ప ఈరోజు డిస్కరేజ్ చేసి ఏమనుకుంటున్నావు అసలు, ఏం చేస్తున్నావు నువ్వు, ఏముండదు. కానీ ఆయన భలే భరించారండి అంతా. అంటే నా ఏజ్ గ్రూప్ అంటే నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్స్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఫాదర్స్ మా ఫాదర్ కమ్ అక్రాస్ అవుతారు కదా, వాళ్ళ ఫాదర్స్ మా ఫాదర్ వాళ్ళు వచ్చినప్పుడు అలా ఏదో ఊరికే క్యాజువల్గా ఎక్కడో ఏదో సందర్భంలో ఇలా పాస్ అయిపోయినప్పుడు మావాడు ఇది చేస్తున్నాడు, మావాడు శాలరీ ఎంత, మావాడు స్వీడన్లో ఉన్నాడు, మావాడు లండన్లో ఉన్నాడు, ఇట్లా చెప్తూ మావాడు ఇంత మొన్న ఫ్లాట్ కొన్నాం, ఇగో ఫోటోలు చూపిస్తూ మావాడు కారు కొన్నాడు, ఇట్లా ఇవన్నీ మా నాన్నగారి దగ్గరికి వస్తా ఉన్నప్పుడు ఈయన చాలా సైలెంట్గా అలా ఉన్నారు అంతే, ఏం మాట్లాడారు. అంటే అక్కడ వాళ్ళందరూ అవన్నీ చెప్తున్నారంటే మీవాడు ఏంటి, ఆ క్వశ్చన్ అదే కదా, డైరెక్ట్గా అడగకపోవచ్చు కానీ ఆ క్వశ్చన్ అదే, మీవాడు ఏం చేస్తున్నాడని చెప్పలేరు. అది బాగా ఫేస్ ఆ ఇబ్బందిని ఏ రోజు నా వరకు రానవలా, నా దగ్గర తీసుకురాలేదు. కానీ నాకు అటు ఇటు నుంచి వినేవాడిని నేను, ఏం చేయలేం, విని మనం కూడా హెల్ప్లెస్గా ఉండేవాడిని ఎంత తప్ప ఏం చేసేవాడిని. ఆయన ఈ రోజు నాకు చెప్పలేదు. అవన్నీ భలే ఫేస్ చేశారండి, భలే భరించారు అవన్నీ. ఓకే, ఆయన భరించిన దానికి ఈరోజు ఆయన ఓకే నేను భరించడంలో తప్పు లేదని ఫీల్ అయితే చాలు. ఓకే.